చదువుకుందాం. ఈ క్వశ్చన్ పేపర్ నీకు మాత్రమే తెలుసు. నిదానంగా చూసి రాయ్, అర్థమైందా? ఈసారి నువ్వే ఫస్ట్ రావాలి. అలాగే మా. బుక్ మొయ్యవే, ఊరికే చదివేసావా? చిపోవే. గర్ల్స్, ఏ మ్యామ్ వచ్చేసింది. మెయింటైన్ సైలెన్స్. గుడ్ మార్నింగ్ మ్యామ్. Dear students, good morning. Hope you all have prepared well. ఇది క్వార్టర్లీ ఎగ్జామ్ అని అనుకోకుండా పబ్లిక్ ఎగ్జామ్ అనుకొని సిన్సియర్ గా రాయండి. బాగా చదివితే అందరూ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. అందరూ ఎగ్జామ్ హాల్ కి వెళ్ళొచ్చు. కౌసల్య, ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు పెద్దయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నావు? డాక్టరా, ఇంజనీరా లేదా కలెక్టరా? నేను డెలివరీ చేసే డాక్టర్ అవుతా మిస్. ఓ, అదేంటి డెలివరీ చేసే డాక్టర్? లేదు మిస్, నేను పుట్టగానే మా అమ్మ నన్ను నాన్న చేతిలో పెట్టి నన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి చనిపోయారంట మిస్. అందువల్ల మా నాన్న నన్ను బాగా చదవమని పెద్ద డాక్టర్ అయ్యి నాలాగే ఉండే బుజ్జి కౌసల్య అమ్మకి ఇలా జరగకుండా కాపాడమని చెప్పారు మిస్. ఈ వారం మీకు అద్భుతంగా ఉంటుంది. ఆదాయం ఎక్కువ అవుతుంది. ప్రేమలో విజయం సాధిస్తారు. రే అల్లుడు, నీకు ఇలా జరిగే అవకాశమే లేదు కదరా. మళ్ళీ మీద బురద పడిందా? అమ్మాయిలకి అన్యాయం జరిగితే చాలు మన హీరో ఎగిరెగిరి పడతాడు. ఏంటి పెద్ద ఫ్లైట్ లో వెళ్తున్నావు అనుకుంటున్నావా? నేను నొప్పిగా ఉందమ్మా. కాస్త వచ్చుకోమ్మా, వెళ్ళిపోదా. కాస్త వచ్చుకో. సరే, త్వరగా వెళ్ళండి. ఏంటి కౌసల్య, హెచ్ఎం మ్యామ్ నిన్ను బాగా చూసుకుంటున్నట్టుంది. 10th లో ఫస్ట్ వచ్చావనా? అదేదో లక్ గనక వచ్చావు. 12th లో చూద్దాం. అందుకు ముందు ఈ క్వార్టర్లీ ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చి చూపించు, అప్పుడు చూద్దాం. ఎవరు? మాలిని మిస్సా? అదే సెకండ్ ర్యాంక్ తెస్తుంది వైష్ణవి వాళ్ళ అమ్మాయి కదా. మీ నాన్న నీకు ఒక చిన్న కప్ప కథ చెప్పనా? ఒక చిన్న కప్ప ఒక పెద్ద రాయి పైకి ఎక్కాలని ఆలోచిస్తుంది. అప్పుడు మిగతా కప్పలన్నీ వచ్చి నువ్వు పైకి ఎక్కొద్దు, నువ్వు ఎక్కావంటే కిందకి పడిపోతావు, పడిపోతే దెబ్బ తగులుతుందని అటువంటివన్నీ ఈ అన్ని కప్పలు చెప్పాయంట. ఆ చిన్న కప్ప ఇదంతా వినకుండా వెంటనే అలాగే పైకి వెళ్ళిపోయిందంట. ఇందులో అసలు విషయం ఏంటంటే చిన్ని కప్పకి చెవుడంట. అంతే కదా. ఓ నాన్న, ఇదే కథని ఎన్నిసార్లు చెప్తావు? అవతల వాళ్ళు విమర్శించేది మనం వినకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళి చేరాలో ఆ చోటికి మనం వెళ్ళగలం. దీనికంతా నువ్వు ఫీల్ అవ్వచ్చా? వెళ్ళి ముఖం కడుక్కొని డ్రెస్ మార్చుకుంటారా, మన టిఫిన్ తిందాం. మేరీమా, మేరీమా. 10వ తరగతిలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన మా విద్యార్థి కౌసల్యాని వేదికపై ఆహ్వానిస్తున్నాం. నానా, నానా ప్లీజ్ నానా, మేడంకి ఓకే చెప్పు నానా. అది కాదమ్మా, కొచ్చిన్ చాలా దూరం అమ్మా, పైగా +2 కూడా. నానా, నేనే నేరుగా వెళ్ళి ప్రైజ్ తీసుకుంటేనే కదా గొప్ప. నీకు కావాల్సింది +2లో మంచి మార్కులు తీసుకురావాలి, అంతే కదా. ఓకే చెప్పు నానా. కాదమ్మా, నేను ఏమంటున్నానంటే వెళ్ళొచ్చు. నమస్కారం, కూర్చోండి. కౌశల్య చెప్పే ఉంటుంది. మా మిషన్ లో ఇండియా మొత్తం 30 స్కూల్స్ ఉన్నాయి. 9th నుండి +2 దాకా ఫస్ట్ మార్క్ తెచ్చుకున్న ప్రతి స్టూడెంట్ కి ప్రతి సంవత్సరం కొచ్చిన్ లో మా కాన్వెంట్ లో గ్రాండ్ గా ఒక ప్రైజ్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం మన కౌశల్యకి 2 ప్రైజులు ఇవ్వబోతున్నాం. రాకపోయినా సర్టిఫికేట్ ని ప్రైజ్ ని క్లాస్ లోనే ఇచ్చేస్తాం. వెళ్తే తనకి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచుకోనివ్వండి. పేరెంట్స్ కూడా రావచ్చా? డోంట్ వరీ, మేం తన్ని జాగ్రత్తగా చూసుకుంటాం. సరే మేడం, తను వస్తుంది, నేను పంపిస్తాను. పిల్లలారా త్వరగా బయలుదేరండి.
ఇదేంటి ఇంకా నిద్రపోతుంది? దానికి జ్వరం మేడం. ఒళ్ళు కాలిపోతుంది. మాత్రలు ఏమైనా వేసుకున్నావా? ఇదిగో ఈ మాత్ర వేసుకో. పడుకొని రెస్ట్ తీసుకో, తర్వాత వచ్చి నేను తీసుకెళ్తాను. నాన్న 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 ఏయ్, ఏంటమ్మా ఏడవకమ్మా. నిన్ను పంపించేలా ఒంటరిగా ఉండడం, అందుకే నే వెనకాలే వచ్చేసాను. నాకంతా మా నాన్నే. నీతో ఒకటి చెప్పాలి. రోష్ని జస్ట్ నాకు ఒక ఫ్రెండ్ మాత్రమే. యాక్చువల్లీ ఫస్ట్ టైం నిన్ను చూడగానే అనుకున్నాను, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నా. వినోద్, సారీ, నేను ఎవరిని లవ్ చేసే ఆలోచన లేదు. వెంటనే అలా అనకు కౌష్. నీకోసం ఏం చేయాలో చెప్పు, ఏమైనా చేస్తాను. నేను బయలుదేరుతున్నాను. కౌష్, రిలాక్స్ రిలాక్స్, కూల్. సరే, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు, కానీ నన్ను నా బర్త్డే రోజు హర్ట్ చేయకు. 10 minutes వెయిట్ చేయి. కేక్ కట్ చేసిన వెంటనే వెళ్ళొచ్చు ప్లీజ్. లేదు వినోద్, నాకెందుకో నచ్చడం లేదు. నేను బయలుదేరాలి. కాస్త నేను చెప్పేది విను. నాకంటే బెటర్ అయిన వాడెవడు నీకు దొరకడు. అప్పుడు నువ్వు చాలా ఫీల్ అవుతావు. ఏంటి చాలా ఓవర్ గా చేస్తున్నావు? నాకెవరిని లవ్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకు చిన్నపిల్లలాగా ఇంత మొండితనం? ముందు దారొదులు. నన్ను బలవంతం చేయడానికి నువ్వెవర్రా? ఏంటి ఓవర్గా రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళావంటే అసలు నేను వదలను. ఏంటి ఏం చేస్తావు? నీ ఫోటోని మార్క్ చేసి న్యూడ్ గా నెట్ లో వదిలేస్తా. రేయ్, నీ వల్ల కుదిరితే చేయరా. నీ ఫోటోని కూడా నేను అలాగే వేస్తాను. ద్రోణాచార్యుడు అడిగినప్పుడు అర్జునుడికి ఆ పక్షి కన్ను మాత్రమే కనిపించిందంట. అలాగే ఒక పనిని విజయవంతంగా చేయాలంటే మన ధ్యాస మొత్తం దాని మీదే ఉండాలి. సార్, చెప్పమ్మా. నాకు ఒక చిల్లి పరోటా. పరోటా వద్దమ్మా, ఒంటికి మంచిది కాదు. పర్వాలేదు నాన్న, ఎప్పుడన్నా ఒకసారే కదా. నాకు ఒక చిల్లి పరోటా, నాన్నకొక రాగి దోశ. కంగ్రాట్స్ సార్. హెచ్ఎం గారు ప్రమోట్ అయ్యారంట కదా. తిన్నారా? రేపు మన స్కూల్లో మాట్లాడుతున్నారండి. నాన్న, నన్ను ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడని చెప్తున్నాడు నాన్న. సరే, నువ్వేం చెప్పావు? నేను పిచ్చగా తిట్టేశా మరి. మనం అనవసరంగా ఎవరిని ఇలా తొందరపడి తిట్టకూడదమ్మా. ఈ ప్రపంచం చాలా మోసమైనది. కొన్ని విషయాల్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఆ అబ్బాయిని తిట్టకుండా, గాయపరచకుండా, సాఫ్ట్గా, ఇది చదువుకునే వయసు, ఇటువంటివన్నీ వద్దని చెప్పేయమ్మా. ఈ చిట్టి కప్ప ఎంతో ఎత్తుకెదిగి సాధించాల్సింది ఇంకా ఎంతో ఉన్నాయమ్మా. నీకు ఆ కుర్రాడితో మాట్లాడటానికి కష్టంగా ఉంటే నన్ను ఆ కుర్రాడితో మాట్లాడమంటావా? లేదు నాన్న, నేనే చూసుకుంటాను. ఏమండి, నేను మిమ్మల్ని ఒక ముఖ్యమైన విషయం అడగాలనుకుంటున్నాను. హలో, నేను వస్తూనే ఉన్నాను. కొంచెం త్వరగా వెళ్తారా? ఓకే అండి. నేరుగానే వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నావు? అంగడికి కదా. ఏమండి, ఏదైనా సమస్య అయితే చెప్పండి, నేను చూసుకుంటాను. అలాంటిదేమీ లేదు. రైల్వే స్టేషన్ ముందు ఆపండి. ఓకే.
చాలా థ్యాంక్స్ అండి. మీరు నా కోసం చాలా చేశారు. 3 సార్లు మీకు అసలు డబ్బులే ఇవ్వలేదు. దీన్ని తీసుకోండి. వస్తానండి. కౌసల్య ఆ అబ్బాయి పేరు వినోద్. ఎవరో ఇన్స్పెక్టర్ గారు అబ్బాయిట. ఎందుకు పనికిరాని వాళ్ళ ఉన్నాడు. మన టైం బాగుంది, మన అమ్మాయికి ఏం కాలేదు. ఆటో తోలుతాడు కదా మునుస్వామి వాళ్ళ అబ్బాయి, అతనే కాపాడాడు అన్నయ్య. మరీ ఎక్కువగా ఆలోచించుకో. ఆ రోషిని మీద పొద్దాం అనుకుని మన అమ్మాయి మీద పొచ్చేసాడు అన్నయ్య. రే మావా, ఒక విషయం రా. ఏంట్రా? మనకంటే గొప్ప వాళ్ళైనా బాగా చదివే అమ్మాయిని ప్రేమించచ్చటవరా? ముందు నువ్వు ఆ అమ్మాయి ఎవరో చెప్పు. నా ఆటోలో వస్తుంది కదా కౌసల్య. సెట్ అవ్వదురా. కౌసల్య, సాగర్, నువ్వు ఇక మీదట రావు కదా. లేదు కౌసల్య, నేను వస్తాను. హలో, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చాలా చదవాలి, 2 నిమిషాలే మాట్లాడతాను, త్వరగా చెప్పు. ఈ విషయం నేను ఫోన్లో చెప్పలేను కౌసల్య. పర్వాలేదు చెప్పు. అయ్యో నాన్న. ఎవరమ్మది? ఏం లేదు నాన్న, ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నాను. నాన్న, ఏంటంటే నా ఫ్రెండ్ ఒక చదువురాని ఆటో డ్రైవర్ని లవ్ చేస్తుంది. అది వాళ్ళ అమ్మా నాన్నకు తెలుసా? చదువుకోని వాడిని ఏ అమ్మా నాన్న ఒప్పుకుంటారమ్మా? ఈ వయసులో వచ్చేది మొత్తం ఇన్ఫాచ్యువేషనే కదమ్మా. ఒక 5 సంవత్సరాల తర్వాత ఆలోచిస్తే ఇదంతా మనకి తప్పు అనిపిస్తుంది. అదిగో చూడు, ఒక అందమైన గాలిపటం. ఆ గాలిపటం ఎంత ఎత్తున ఎగురుతుంది. దాని దారం గాలిపటం ఎగిరే దాన్ని ఆపట్లేదు. గాలిపటం తిన్నగా ఎగరటానికి సహాయం చేస్తుంది అంతే. ఆ దారం తెగిపోయింది అనుకో, ఆ గాలిపటం అటు ఇటు వెళ్ళి చినిగి చిన్న భిన్నమైపోతుంది. తల్లిదండ్రులైన మా దారం అనేది దారి చూపించకపోతే ఆ గాలిపటం అయిపోతుంది. కానీ ఆ అబ్బాయి మంచోడైతే? ఈ లోకంలో చాలా మంది దాకా మంచివాళ్లే ఉన్నారమ్మా. కానీ వాళ్ళు మనకు పనికొస్తారన్నదే ముఖ్యం. ఇదంతా ఈ వయసులో కనిపెట్టడం అంటే చాలా కష్టం. ఇది అమ్మాయికి అర్థమయ్యేటట్టు చెప్పు. నువ్వు పాలు తాగి చదువమ్మా.
ఎందుకిలా చేసావు? అంత రిస్క్ చేసి ఈ పెన్ తీసుకోవాలా? నువ్వేగా చెప్పావు ఆ పెన్ నీకు చాలా ముఖ్యం అని. అంతకంటే నీకు నచ్చిన పెన్ నీకు ఇవ్వడంలో అందులో రిస్కే ఉంది చెప్పు. ఇదేమంత పెద్ద విషయం కాదు. సాగర్ అనే ఏంటి ఇక్కడ? ఊరికేనయా టీ తాగుతారా? అవేం వద్దులే గానీ బాగున్నావా? బాగున్నా అన్నయ్య. ఆటో ఎలా తోలుతున్నావు? బాగా తోలుతున్నాను అన్నయ్య. అన్నయ్య కౌశల్య బాగా చదువుకుంటుందా అన్నయ్య? తను బాగా చదివి డాక్టర్ అవుతుంది కాబట్టి దానికి కూడా ఓ డాక్టర్ని చూసి పెళ్లి చేస్తాం. నువ్వు బాగా సంపాదించి త్వరలోనే కారు కొనుక్కో. ఎందుకంటే తన పెళ్లికి నువ్వే కారు తోలాల్సి ఉంటుంది. బాగా వినపడిందా? ఎవరు బాబాయా? ఇప్పుడు తెలుస్తుందా నేను ఎందుకు భయపడుతున్నాను. రాత్రిలో నిద్ర పట్టడం లేదు, టెన్షన్గా ఉంది. నువ్వు అసలు ఏం మాట్లాడకుండా నేను చెప్పేది విను. రేపు నువ్వు రాలేకపోతే నేను చచ్చిపోతా. మీరు మాట్లాడాలనుకునే నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేస్తుంది. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు. నేను నిన్నంతా అసలు తినలేదు తెలుసా ప్రేమ. నువ్వు వస్తావని, నన్ను చూడడానికి వస్తావని అనుకున్నాను తెలుసా. ఇంట్లో కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు, నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోలేదు కదా. నేను ఏందా చేసేది చెప్పు. అప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు కదా. వైషు కదా ఒక్క నిమిషం. ఏం మాట్లాడుతున్నావే? నీతో మాత్రమే చెప్తున్నాను, ఎవరి దగ్గర చెప్పకు. ఈ లీవ్ లెటరు రేపు మిస్కి ఇచ్చేసేయ్. హాఫ్ డేనే లీవు, మధ్యాహ్నం క్లాస్కి వచ్చేస్తాను. ఎవరితోనూ అలాగేనే. లేదు వద్దులే, రేపు నేను ఎక్కడికి వెళ్ళను, నేను వచ్చేస్తాను. చెప్పు, ఎందుకు గమ్ముగా ఉన్నావు? అయితే నన్ను నువ్వు పెళ్లి చేసుకోవా? చెప్పు, చేసుకోవా? చెప్పు, చేసుకోవా? చేసుకో కదా. చెప్పు, నన్ను పెళ్లి చేసుకో కదా. అమ్మా! అయ్యో ఎందుకమ్మా ఇలా చేసావు? మొత్తం కూడా మొత్తం కూడా. అయ్యో తల్లి. అయ్యో జాగ్రత్తగా. ఆ మెలిక చూసి ఎక్కించండి. నా కూతురు కాపాడండి. ఏ చేతులన్నీ కోసుకోనుంది చూసావే. అందుకనే ఎప్పుడు ఫుల్ హ్యాండ్స్ వేసి దాసినట్టుంది. ఎందుకు ఇంత ఘోరంగా చేస్తుంది? ఏదైనా లవ్ మ్యాటర్ అయి ఉంటుంది. కౌసల్య, ఈ దేవాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకుంటే వాళ్ళని ఎవ్వరు విడదీయలేరంటారు. రే, ఎలాగూ నువ్వు అనుకున్నది సాధించేశావు. ఇద్దరు సంతోషంగా ఉండండి. నాకంతా మీరే కదరా. ఏరా సోని? అవునన్నయ్య. కౌసల్య, ఇక నువ్వు ఎన్ని సంవత్సరాలు కావాలన్నా చదువుకో, నీకోసం నేను వెయిట్ చేస్తాను. తప్పు చేశామనిపిస్తుంది సాగర్. ఇంతవరకు మా నాన్నకి తెలియకుండా నేను ఏమీ చేయలేదు. మీ నాన్నతో ఎలాగో చెప్తాము, ఇప్పుడు చెప్తే ఒప్పుకుంటారా? ముందు నువ్వు బాగా చదువుకుని డాక్టర్ అయ్యి మీ నాన్న అంగీకారం తీసుకో. తర్వాత మన ఇద్దరింట్లో చెప్పి అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేసుకుందాం. ఏమంటారు మావా? అవునవునరా. టైం అవుతుంది, లీవ్ హాఫ్ డేనే చెప్పాను. సోనీ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వెళ్ళాలి. బయలుదేరదామా? సరే వెళ్దాం. కోనేట్లో కలిపేయమ్మా. సరే, నువ్వు త్వరగా వెళ్ళొచ్చేయి, నేను ఇక్కడ ఉంటాను. ఎవరైనా చూస్తారేమో, రా త్వరగా వెళ్దాం. సరే రా అన్నయ్య, రా అన్నయ్య.
నానా ఏం లేదు నానా. నానా నేను వచ్చి చెప్తాను. నేను ఇప్పుడు ఇంటికే వస్తున్నాను. కౌసల్యా